ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ, కేవీఎల్ కార్పొరేషన్, కేవీఎల్ ఫౌండేషన్ సంయుక్త సమర్పణలో ఈ నూతన సంవత్సర ఈ శుభకృత నామ సంవత్సరం సందర్భంగా నాట్య గురువులకి ఉగాది పురస్కారాలు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సమాజ సేవకులు, కేవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త, మా తోటి నాయకులు, ఉపాధ్యక్షులు వారికి, అట్లాగే ఈ ఫౌండేషన్లో జంటగా ఉంటూ జీవితంలోనే కాదు సమాజంలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి ప్రవీణ్ అన్నకి, పారిజాతం సిస్టర్కి, అట్లాగే ఈ ఫౌండేషన్లో మరొక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి రఫీ గారికి, అదేవిధంగా మోహన్ గారికి, నా మిత్రుడు నారగోని పురుషోత్తం గారికి, వారి ఇంకా లోతుగా తెలుసుకోవాలి, కొద్దిపాటి పరిచయంలో నన్ను ఇక్కడ దాకా రప్పించారు, వారికి అంత శక్తి ఉంది, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రత్యేకంగా. తర్వాత ఇక్కడ ఉన్న దిగ్గజాలు, వాళ్ళు సమాజంలో ప్రముఖులుగా అనే పదము అందరికీ వాడుతుంటారు కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, కానీ వీళ్ళని ప్రత్యేకంగా చెప్పాలి. అది వీరు ఒక రకమైనటువంటి సేవ చేస్తూ దిగ్గజాలుగా గుర్తించబడి, ఈ సందర్భంగా వారితో నాకు ఈ అనుబంధం ఈ వేదిక మీద పంచుకోవడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో నాకు ఇది ఒక మరుపురానటువంటి అనుభవం. ముఖ్యంగా గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు సెన్సార్ సభ్యులుగా ఉండి ఎక్కడో కథక్ని తెలంగాణకు పరిచయం చేస్తూ ఈ రోజుల్లో వారు ప్రాక్టీస్ చేయిస్తున్నారంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రిటైర్డ్ ప్రొఫెసర్ భాగవతుల సేతురామ్ సార్, వారు కూడా తెలుగు యూనివర్సిటీ, నాకు తెలుగుతో అనుబంధం ఉంది, నేను బిఏలో తెలుగు పండిట్ తీసుకున్నాను కదా, ఎకనామిక్స్కి వచ్చాను, మళ్ళీ పీజీకి వచ్చేసరికి ఎకనామిక్స్ తీసుకొని కొంతకాలం లెక్చరర్గా పనిచేశాను, తర్వాత వదిలేసి లెఫ్ట్ ఉద్యమాల్లోకి వచ్చాను. అట్లాగే లయన్ నిర్మలా ప్రభాకర్ మేడం గారికి, ఈసీ మెంబర్ వారికి, అట్లాగే మేడం గురించి చాలా చెప్పారు, చాలా సంతోషం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యాన్స్ వనజ ఉదయ్ గారికి, మెలోడీ క్వీన్, నిజంగా మేడం పాట పాడుతుంటే మాత్రం వారిద్దరు పాడుతుంటే నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నా తోటి ఉన్న వాళ్ళకి ఇట్లా నేను కొద్దిగా అసలు ఇవాళ వచ్చిందే ఈ ప్రోగ్రాం కోసం. నేను వరంగల్ నుండి ఉదయం నుంచి నా ఛాంబర్లో కూర్చొని అది చేస్తూ ఎప్పుడు 5 అయింది, ఎప్పుడు 6 అయింది, ఆఫ్టర్నూన్ 6 గంటలకు వచ్చాను ఇక్కడికి, 6:10 తర్వాత టీకి వెళ్ళాను. అయితే లోపలికి వచ్చినాక వెంటనే 10 మినిట్స్లో పంపిస్తా అంటే వెళ్ళాలి, రేపు ఉదయం నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని పాటలు విన్న తర్వాత మాత్రం ఇప్పుడే విలువకుంటే బాగుండు, మీటింగ్ స్టార్ట్ కోసం విందాం, చాలా రోజులైంది, మనసు నిండిపోయింది, చాలా సంతోషం వేసింది. అప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాం మనసులో పురుషోత్తం బాయికి. అరే నాకు మంచి అవకాశం ఇచ్చాడే, మంచి వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం అనిపించింది. అప్పటి 90s పాటలు ఎంత బాగా పాడారంటే, అది అక్బర్ సలీం అనార్కలి, బాలకృష్ణ సినిమా అది, అదే కదా, నేను 2 times చూశాను అది. అట్లాగే గులాబీ కావాలి కదా, అది రామారావుదే సినిమా. ఆ 2 సినిమాల్లో పాటలు పాడుతుంటే అసలు నాకు ఎక్కడికో వెళ్ళిపోయాను నేనైతే. ఈ ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు బాగా చేసేవాడిని. ఒక్కసారి నిజంగా నేనేం నమ్ముతానంటే, నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో నేర్చుకుంది, కానీ తర్వాత రాజకీయాల్లో కళల కోసం కాదు, కళలు సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం, అదే టైంలో మనసుని ఉత్సాహపరిచి ఆహ్లాదాన్ని ఇవ్వడానికి కోసం కూడా చాలా ఉపయోగపడతాయి. నిజంగా ఒక లక్ష్యం సాధించబడాలంటే ఆ లక్ష్యం కోసం జరుగుతున్న పోరాటాన్ని డ్రైవ్ చేసే వ్యాన్ గార్డ్ ఎవరైనా ఉండంటే అది పాటలు ద్వారా, సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారానే అని చెప్పేసి మనం అనేక చారిత్రకంగా చైనా ఉద్యమం కానీ, తెలంగాణ ఆర్మడ్ ఇక్కడ జరిగినటువంటి రైతాంగ పోరాటాలు కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా నడిపింది ఎవరు అంటే కళలు, కళాకారులు,
సంగీతం, సాహిత్యం ఇవి అని చెప్పి. అంటే కష్టజీవుల శ్రమ నుంచి ఉద్భవించేదే సంగీతం, కష్టజీవుల శ్రమ నుంచి ఉద్భవించేదే గాత్రం, ఈ మిగతా సాహిత్యం అని చెప్పి చెప్పు. రుద్రవీణ సినిమాలో నేను చిరంజీవి గారు పాట పాడుతున్న ఆ పాటను చూసినప్పుడు నాకు అందులో అనిపించింది అదే శ్రీశ్రీ పాట రాసిన. అట్లాంటివన్నీ ఇక్కడ చూసి ఇక్కడ ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇట్లాంటి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రముఖులు అనే ఒక పదంతో నేను పరిమితం చేయదలుచుకోలేదు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని. అట్లాంటి దిగ్గజాలతోని ఇక్కడ జరగటం అనేది చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు తెలంగాణలో మళ్ళీ కళలకి, ముఖ్యంగా సాహిత్యానికి, సంగీతానికి, కవులకి ప్రాముఖ్యత ఏర్పడి వారికి రకరకాల రూపాలలో ప్రభుత్వం నుంచి అండదండలు అందుతున్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ద్వారానే. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి ఇట్లా మనం మాట్లాడే అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. వారి యొక్క గొప్ప మార్గదర్శకత్వం ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మనందరికీ తెలుసు 21 years బ్యాక్ ఈ ఉద్యమం మొదలైనప్పుడు చాలా ఇబ్బందులు ఉండేది. వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఏదైతే అసాధ్యం అంటారో దాన్ని సాధ్యం చూపించడంలో వెన్నతో పెట్టిన విద్య ఎవరికైనా ఉందంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత కేసీఆర్కే ఉందని నేను నమ్ముతాను. అసాధ్యాలను సుసాధ్యాలు చేయటం, ఇది రాదు కాదు అంటే దాన్ని చేసి చూపించటం, అది తెలంగాణ విషయంలో సాధ్యమైంది. 24 గంటలు కరెంట్ ఇవ్వటంలో సాధ్యమైంది, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వటంలో సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేమంటే 3 ఏళ్లలో కట్టి ప్రపంచ రికార్డు చేసి చూపించడంలో సాధ్యమైంది. అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయటం వారి యొక్క గొప్పతనంగా మనం చూడొచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముందుకు పోతున్నట్టుగా మనకు కనబడుతుంది. మనకు చారిత్రకంగా గమనిస్తే కూడా ఎక్కడైనా ఒక దేశం బాగుండాలండి, ఒక ప్రాంతం బాగుపడాలంటే ఈ కళలు, సాహిత్యం, ఈ సంగీతం ఇవన్నీ కూడా కళాపోషణ, సాంస్కృతిక విరజిల్లాలంటే, సాంస్కృతిక అంశాలు విరజిల్లాలంటే, సుఖశంత పుడర్విల్లాలంటే అక్కడ ఆర్థికంగా ముందు బాగుండాలి. ఆర్థిక పరమైన అంశాలు బాగున్నప్పుడే మిగతా ఉపరితల అంశాలు అనేటివి కూడా చాలా ముందుకు వేగంగా వెళ్తాయి, పరిపుష్టిగా కొనసాగుతాయి. కానీ అట్లా జరగాలంటే, ఆర్థికంగా బాగుండాలంటే ఎక్కడైనా ఏ ప్రాంతంలో ముందు గ్రామీణ వ్యవస్థను బాగు చేయాలి. ఆ గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయాన్ని బాగు చేయాలని చెప్పేసి ముఖ్యమైన అంశం. ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం ప్లేటో మహనీయుడు చెప్తాడు, మనం అగ్రికల్చర్లో ఏమైనా అభివృద్ధి చేయటంలో వెనుకబడితే సమాజంలో అన్ని రంగాల్లో కూడా వెనుకబడతామని. మీరు చూడండి, మీరు కళల గురించి చదివినప్పుడు కూడా ఎక్కడైతే గ్రామాలు, పల్లెసీమలు చాలా పరిపుష్టిగా సంతోషంగా ఉంటాయో అక్కడ కష్టజీవుల నుంచి పట్టినటువంటి పాటలు, వాళ్ళు అందరూ కూడా రాజులే కదా, రాజులు బాగా బలంగా ఉన్నప్పుడే కదా కళలను బాగా పోషించేవాళ్ళు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు కూడా ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం చేసిన మొదటి ప్రయత్నం ఏంటంటే అది వ్యవసాయాన్ని బాగు చేయటం. ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతం తెలంగాణ. ఇప్పుడు అతి తక్కువ ప్రాంతం పడిపోయినాయి, ఆత్మహత్యలు జరగట్లేదు. వలసలకు ప్రతి సంవత్సరం ఒక్క మహబూబ్ నగర్ జిల్లా నుంచి 6 నుంచి 7 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని పోయేవాళ్ళు. ఆకలి చావులు అంటే ఆఖరికి కరువు కాటకాలతోని గంజి కేంద్రాలు పట్టుకొని పొట్ట నింపుకునేటువంటి స్థితికి తెలంగాణ ప్రాంతాల ప్రజలు నెట్టబడ్డ స్థితి నుంచి ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను ఎదిగేయటంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క కృషి ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒకప్పుడు తెలంగాణ రాకముందు 10 ఏళ్లలో ప్రాజెక్టుల మీద 38,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 8 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వాన 1,59,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. మీరు చారిత్రకంగా చూడండి, ఎక్కడ నీరు పారుద్దో అక్కడ నాగరికత విలసిల్లుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుద్ది, అక్కడ కళాపోషణ పెరుగుద్ది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీళ్లు తీసుకొచ్చాడు. నీళ్లు తీసుకురావటం కాదు, నీరుకు తగ్గట్టు ఒకప్పుడు బోరు బావులు మార్పడి కరెంటు రావటం కష్టంగా ఉన్న టైంలో ఈరోజు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వటం, దానికి ప్రతి సంవత్సరం ఒక 12,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం. నీళ్లు కరెంటే కాదు, రైతు బాగుండాలంటే అతనికి పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు 60 లక్షల మందికి ఇప్పటి వరకు
52,000 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి దేశానికి ఆదర్శం. అసలు ప్రపంచ భూగోళం మీదనే 180 కోట్ల మంది అంటే 780 కోట్ల మంది ప్రజలను ఈ భూగోళం మీద రైతుకు ప్రతి సంవత్సరం ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు ఇస్తూ 52,000 కోట్ల రూపాయల వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భూగోళం మీదనే ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ మన ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే అట్లా పెట్టుబడి, కరెంటు, నీళ్లు ఇవ్వటం ద్వారా ఈరోజు ఒకప్పుడు అన్నమో రామచంద్ర అని అన్నానికి ఏడ్చినట్టు ఈ తెలంగాణ పల్లెసీమల ప్రజలు ఈరోజు 1,30,000 ఎకరాల నుంచి 2 కోట్ల అంటే 1,31,00,000 ఎకరాల నుంచి 2,13,00,000 ఎకరాలకి మన సాగు దాదాపు 1 కోటి ఎకరాల సాగు విస్తరించింది. 3,40,00,000 టన్నుల ఆహార ధాన్యాలు పండించి భారతదేశంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించిన రాష్ట్రంగా ఈరోజు మనం గణతికెక్కినాం. దేశానికి అన్నం పెట్టే ప్రాంతంగా ఉన్నాం. కాబట్టి అట్లా పల్లెసీమలన్నీ అభివృద్ధి అయినాయి. అదే పల్లెసీమల్లో ఉన్నటువంటి ఇతర వృత్తులన్నీ కూడా మత్స్య కార్మికులు, గొల్లగారులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ఇట్లాంటి సామాజికంగా ఉండేటువంటి గ్రామం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక రకాలటువంటి సంక్షేమ పథకాలు పొందుతున్నారు. ఒకప్పుడు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడి సంక్షేమ పథకాలకు ఈరోజు 92,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తూ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, మిగతా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు సుఖ సంతోషాలతో దీవించడానికి ఒక మార్గం ఏర్పడ్డది. అందులో కళలు కూడా ముందుకు పోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి చెప్తున్నా. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ చాలామంది అవాకులు చవాకులు వెళ్తున్నారు. అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారం తొడిగిస్తా అన్నాడట. అట్లాంటి వాళ్ళు వస్తున్నాయి. అట్లాంటి నమ్మకుండా మీ కళల ద్వారా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్తూ చివరిగా నా మాట, నన్ను కూడా ఈ ప్రజ్ఞిక ఆర్ట్స్ అకాడమీలో భాగస్వామ్యం చేయకపోయినా మీ పక్క నుంచి అవకాశం కూడా కల్పించండి. నేనే కాదు, ఇంకొక నలుగురిని కూడా మంచి మంచి శక్తివంతుల్ని కూడా తోడు చేయగలుగుతాను. ప్రతి నెలకోసారి అన్నారు, నిజంగా గొప్ప విషయం. ప్రతి నెలకోసారి నేను గెస్ట్గా కాకపోయినా వినడం కోసమైనా వస్తాను. హైదరాబాద్లోనే ఉంటాను. అక్కడే ఎర్రమంజిల్ దగ్గర నా ఛాంబర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో నేను కూడా ఒక 25 ఏళ్ల పాటు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. చాలామంది పేదలకు భూ పోరాటాలు చేసి ఇన్లేయించాను. కార్మికుల కోసం పోరాటాలు చేశాను. జైళ్ళు, దెబ్బలు, పోలీస్ దెబ్బలు ఇవన్నీ నిత్యకృత్యం. అప్పుడు అనుకునేది లెక్చరర్గా పాఠం చెప్తే క్లాస్ రూమ్లో ఉన్న కొద్ది మందికే పాఠాలు చెప్పచ్చు, సమాజం కోసం పనిచేస్తే లక్షల మందికి చైతన్యం చేయొచ్చు అని చెప్పేసి నమ్మకంతోనే ఇందులోకి వచ్చాను. కేసీఆర్ గారి విధానాలకు ఆకర్షితులై ఇందులోకి వచ్చాము. ఈ 5 ఏళ్ళ తర్వాత మొన్న పోయిన నెల ఇదే రోజు వారు ఈ బాధ్యతని మాకు ఇవ్వటం జరిగింది. ఇది ఏదో నాకొక్కడికి సంబంధించిన బాధ్యత కాదు, ఇది సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలుగుతుంది. మీ నుంచి కూడా ఎవరైనా నా ఛాంబర్కి వచ్చినా, నన్ను పిలిచినా నా వంతుగా మీకు అండగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యంగా ఆ దంపతులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మిత్రుడికి పురుషోత్తం గారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలను అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న అయ్యాకి వందయ్య గౌడ్ గారికి, మిగతా రఫీ గారు చాలా అద్భుతంగా చెప్పారు. రఫీ గారు ఏంటి చూశాను, మరి పాట పాడట్లేదు. మోహన్ గారు మాత్రం హిందీలో అద్భుతంగా పాడారు. అంటే వారు పాటల ద్వారా కాదు మాటల ద్వారా చైతన్యం చేసే నాయకుడు అని చెప్పేసి అనుకున్నా. అట్లా అనిపించింది. చాలా నిజంగా పాడిన పాటలు పాడిన వాళ్ళందరూ కూడా మెలోడీ కింగ్సే. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఉన్నారు. కానీ చాలా సంతోషం అనిపించింది. ఉన్నారా మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి జరిగితే మాత్రం నన్ను వినడానికి వచ్చే శ్రోతల్లో ఒకటికైనా నాకు అవకాశం ఇవ్వండి. అట్లా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.